అటువంటి ఆనందాలు 100 అయితే అది ఒక మానవ గంధర్వ ఆనందం. అటువంటి మానవ గంధర్వ ఆనందాలు 100 అయితే అది ఒక దేవ గంధర్వ ఆనందం. అటువంటి ఆనందాలు 100 అయితే అది దేవతల ఆనందం. అటువంటి ఆనందాలు 100 అయితే దేవతల రాజైన ఇంద్రుడి ఆనందం. అటువంటి 100 అయితే గురువు అయిన బృహస్పతి ఆనందం. అటువంటి బృహస్పతి ఆనందాలు 1000 అయితే అది బ్రహ్మానందం. నిజానికి అది మనం ఈ డబ్బు, అందమైన భార్య, పిల్లలు, మాటలు వింటారు, ఉండారు, పోయినారు, పోతా ఉంటాయి, వస్తూ ఉంటాయి. మనం నిజంగా ఆ ఆనందం నుంచి వచ్చిన ఒక చిన్న తునక. ఏ జ్యోతి అగర్ హమే జలాయినా, ఒక జ్యోతి వెలిగించినామంటే దాని కాంతి అన్ని వైపులా పోతుంది. కాంతి అంటే తరంగాలు, తరంగాలు అంటే కణాల సముదాయం. ఒక్క జ్యోతి వెలిగించినప్పుడు బయటికి వచ్చిన ఒక్క చిన్న కణం మనం. కర్మ ఏంటంటే బయటికి వచ్చి నేను కణము అది జ్యోతి అంటున్నాం. 2 అయిపోయినా, ఒకటిగా ఉన్నది 2 అయిపోయి ఈ నేను అన్నది పడినప్పుడు మేనును చూపించుకుంటూ ఐ వాంట్స్ టు బికమ్ దిస్ దట్, నేను పెద్ద గొప్ప కావాలా, పేరు కావాలా, ఇతరులకు నేను ఎంత మాత్రం ఉపయోగపడుతున్నాను, ఈ జన్మని ఎంత మాత్రం సద్వినియోగం చేసుకుంటున్నాను, మానవునిగా ఉన్న నేను దానవుడిగా పోతున్నానా, మాధవుడిగా మారబోతున్నానా, ఇది మనకు కావలసిన లక్ష్యం. కానీ మిగతాటివి కాదు. తో ఆనందం అటువంటిది. ఆ ఆనంద స్వరూపం మనము అని తెలుసుకొని ఆ ఆనందాన్ని అనుభవించేదానికి మార్గము ధ్యానం. అందుకే పత్రిజీ గారు ఎక్కువ చెప్పేది ఏమంటే ధ్యానం చేయి, స్వాధ్యాయం చేయి, సత్సంగం చెయ్యి అని అంటారు. 3 ఆయన పేరే పత్రి. బిల్వ పత్రికి 3 దళాలు ఎట్లుంటాయో ఆయనకు 3 లక్షణాలు ఉన్నాయి. 1 ధ్యానం, 2 స్వాధ్యాయం అంటే మంచి మంచి పుస్తకాలు చదువు, 3వది సజ్జన సంగతి. పుస్తకాలు మంచి చెడ్డ ఎక్కడ ఉన్నా కానీ దాంట్లో ఏదో ఒక మూల మంచి ఉంటుంది, దాన్ని మాత్రమే పట్టుకో. చందన చేదే తరువు సులభిత కమల కుఠాయ్, సాధు ఐసా హోనా చాయికి చేసా సూపు సుబాయ్ అంటారు తులసిదాస్. చందనపు చెట్టును అడవిలో గొడ్డలితో నరుకుతాం 100 ఏట్లేసి. అంత పెద్ద తీసుకురాలేక రంపంతో దాన్ని చిన్న ముక్కలు చేస్తాం, ఇంటికి తీసుకొని వస్తాం, రాయి మీదేసి నీళ్ళేసి నూరుతాం. దాన్ని ఇంత హింస పెడితే అది నీకేమిస్తుంది? చల్లదనము, సుగంధము ఇస్తాను. తో ఓ మానవుడా, నువ్వు గంధం చెట్టులాగా ఉండు. 2వది చాటలాగా ఉండు అంటాడు. చాట ఏం చేస్తుంది? బియ్యం దంచుతాం, అంతా వేసి ఇట్లా అంటాం, పొట్టు పోతుంది, బియ్యం మిగులుతుంది. మనం చదివే ప్రతి గ్రంథంలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. మనం చూసే ప్రతి దృశ్యంలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. చెడ్డను వదిలే, నీకు దొరికిన మంచిని పట్టుకో. అది స్వాధ్యాయ లక్షణం. 3వది ఇప్పుడు జరుగుతున్న సత్సంగం. స్వామి అంత అద్భుతంగా చెప్పినాక కూడా డౌట్స్ వచ్చినాయి. సో ఆ డౌట్స్ క్లియర్ అయినాయి. ఎక్కడ జరుగుతుంది? ఇది సత్సంగంలోనే జరుగుతుంది. అందుకే శంకరాచార్యుడు అంత మొత్తుకొని ఇంత పెద్ద శ్లోకం చెప్పినాడు. సత్సంగత్సే నిస్సంగత్సం, నిస్సంగత్సే నిశ్చలతత్వం, నిశ్చలతత్వ జీవన్ముక్తి. ఏమిలే, సత్తుతో సంగము. ఉన్నది సత్, ఏకం సత్, విపురా బౌద్ధ వదంతి. ఉన్న ఒక్క సత్యాన్ని అనేకులు అనేక మందిగా చెప్తారు. ఇప్పుడు ఈ ధ్యాన పద్ధతి కూడా ఎన్నో రకాలు. కుండలిని ధ్యానం, క్రియా ధ్యానం ఉన్నాయి రకాలు. క్రియా ధ్యానం లేని అనాలకెత్తి లోపల పెట్టుకోవాలా, కఠినమైన ఆసనాలు వేయాలి. నోబడి కెన్ ఏబుల్ టు డూ దట్. వాడికి పూర్వజన్మ సుకృతం ఉంటే వాడంతకు వాడికే నాలుక కేచరి ముద్ర పడుతుంది. మనం బలవంతంగా అంటే నాలికను సాగబిక్కోవాలి. ఎందుకు ఈ కష్టాలు? మనకు ఇప్పట్లో మన 24 గంటల్లో 1 గంట మన కోసమని స్పేర్ చేసుకుంటే ఫినిష్.
1 గంట అని మనం స్పెండ్ చేసుకుంటే మన లోపలికి మనమే ప్రయాణమై మనం ఏందో మనకు అర్థమవుతుంది. ఒక స్వామి అంటారు, ఇంగ్లీష్ ఆయన, ఒక ఆయన, నాకు అది భలే నచ్చింది. 4 లైన్లలో మన ఈ ధ్యాన సిస్టమ్ అంతా చెప్పేశాడు. ఆయన అంటాడు, దేర్ ఈజ్ ఎ లైట్, ఐ ఎంటర్డ్ ఇన్ టు దట్ లైట్, నౌ ఐ ఆమ్ ఇన్ ద లైట్, ఐ ఆమ్ ద లైట్. ఇన్ 4 లైన్స్ హీ హాస్ కంప్లీటెడ్. మన సమస్త వేదాంతాన్ని అంత సులభంగా చెప్పేశాడు. సో ఆల్వేస్ మన టార్గెట్ ఏం, ఫస్ట్ ఒక లైట్ ఉంది అంటే వచ్చిన లైట్, మనం వచ్చిన లైట్, అది ఇప్పుడు అక్కడ ఉంది. వన్స్ అగైన్ ఐఎమ్ ఎంటరింగ్ ఇంటూ ఇట్, లోపలికి పోతూ ఉన్నాను, పోయినాను, ఇప్పుడు నేను లైట్ లోపల ఉన్నాను, నేనే ఆ లైట్ అయ్యి ఉన్నాను. ధ్యానంలో మనం చేరే పరాకాష్ఠ స్థితి అది. అందుకోసం ధ్యానం చేయమంటారు పెద్దోళ్ళు. ఓకే, ఇప్పుడు నౌ డౌట్స్. మరి ఏమో అడిగారు ఇంతకుముందు. ఇప్పుడు మీరు ఏం చెప్పారంటే ధ్యానం చేసే కొద్ది ఆహం తగ్గుతుంది, శాంతి పెరుగుతుంది. అంత ధ్యానం చేసిన రావణాసుడికి మళ్ళీ ఆహం ఎలా వచ్చింది? రావణాసుడు ధ్యానం కొంచెమే చేశాడు. నా 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 అంతోడు ఇంకోటి లేడు, నన్ను జయించేవాడే భూలోకంలో లేడు అనే అహంకారంలోకి వచ్చాడు. వాడు మర్చిపోయింది అహం భావాన్ని మర్చిపోయాడు, అహంకారంలో ఉండిపోయాడు. ఆయన ధ్యానం అంటే మీరు వాడుతున్న వరుడు ధ్యానం చేశామని అంటున్నాం. ఆయన తపస్సు చేశాడు, తప్పించాడు. తపస్సు అంటే ఏంటి? ఐ హ్యావ్ టు బికమ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ది వరల్డ్. హిట్లర్ కూడా ఏమన్నాడు? అమాంగ్ ఆల్ రేసెస్ ఆర్యన్స్ ఆర్ గ్రేట్, అమాంగ్ ఆల్ ఆర్యన్ రేసెస్ జర్మన్స్ ఆర్ గ్రేట్, అమాంగ్ ఆల్ జర్మన్స్ ది కౌన్సిలర్స్ ఆర్ గ్రేట్, అమాంగ్ దట్ కౌన్సిలర్స్ ఐ ఆమ్ ద హెడ్, ఐ ఆమ్ ద గ్రేట్, వై ఐ కెనాట్ ఏబుల్ టు రూల్ ద వరల్డ్ అన్నాడు. అంటే ఎక్కడి నుంచి వాని మాట కోసము సమర్థింపు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోయినాడు? దానికోసం వాడు ఎంతో ప్రయత్నించాడు. వాడు తప్పైనా కానీ దానికోసం వాడు ఇంత పొట్టోడైనా కానీ మిలిటరీలో ఎంట్రీ అయినాడు. ముసోలిని లాంటి వాడిని ఎదుర్కొన్నాడు, ప్రపంచంలో సగం వరకు వచ్చాడు, పోయినాడు పతనం. వాడు ప్రయత్నం చేశాడు. తప్పు మార్గం కావచ్చు, రైట్ మార్గం కావచ్చు. మేము మంచుకునేది ఏమంటే వాని మార్గం. వాడు తప్పో రైటో ఒక్కసారి దిగినాడు, దానికే కమిట్ అయినాడు. మనం కూడా ఆ విధంగా ఒక్క ధ్యానానికి కమిట్ అయినామంటే మన గోల్ మనం అచీవ్ చేసుకోవచ్చు. ఈ ధ్యానంలో ఫైనల్ గోల్ మన ఆత్మను మనం దర్శించుకోవడం. ఒక్కసారి ఆత్మదర్శనం అయిందంటే అదే పరమాత్మ అన్న సంగతి తెలుస్తుంది. అప్పుడు పత్రిజీ గారు చెప్పిన డైలాగ్ మనకు అర్థమవుతుంది, నువ్వే భగవంతుడు అని. ఆయన ఎందుకన్నాడంటే ధ్యానం చేస్తూ చేస్తూ ఏ రోజో ఒక దినం ఈ సత్యాన్ని నువ్వు కనుక్కుంటావు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆయన దేవుడు అనేసినాడు కదా, నేను దేవుడు, ఇప్పుడు ఏం చేయాల్సిన పని నా ఇష్టం. 4 మాటలు ఇంకోళ్ళకి చెప్పడము, వానికి సున్నం పోయడం చేస్తాడు. మనకున్న సున్నాన్ని కడుక్కుంటా లేవు. ఇంకోటి లైక్ హెల్త్ వైజ్, ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ బెంగళూరు బాగుంటాను, ఇంకో మహారాష్ట్రకి వెళ్తాను, అక్కడ క్లైమేట్ నాకు ఎస్ లైక్ అట్లా మెనీ క్లైమేట్స్, ఏ క్లైమేట్కి వెళ్ళినా కూడా నా హెల్త్ పర్ఫెక్ట్గా ఉండడానికి ఏదైనా ఒకటి ధ్యానం పనిచేస్తుంది. దాంట్లో కొంచెం తేడా ఏమంటే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఆహారంలో ఒక లిమిటేషన్ పాటించి ఎక్కడ పోయినా కానీ అటువంటి ఆహారమే తినేకి ప్రయత్నించేది. స్వామి ఇంతకుముందు చెప్పారు, ఈ దిక్కుమాల మానవ జాతి ఒక్కటే ఉడకేసి తింటుంది, మసాలాలు వేసుకొని తింటారు. ప్రపంచంలో ఉన్న ఏ జీవ జంతువు తమకు దేవుడు ఏమి ఇచ్చినాడో ఆ టైంకు దొరికిన ఆహారం తింటాను.